బైబిలు పరిశుద్ధ వాక్యములు. బైబిలు పరిశుద్ధ గ్రంథం అంటారు కదా. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎంత అపరిశుద్ధ వాక్యాలు ఉన్నాయో తెలుసుకుందాం. లేవీకాండం 26వ అధ్యాయం 27వ వాక్యం 29వ వాక్యం. నేను ఇలాగును చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు. వివరణ: నా మాట వినకపోతే మీ కుమారుల కుమార్తెల మాంసాన్ని మీతోనే తినిపిస్తాను అంటున్న బైబిలు దేవుడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎంత అపరిశుద్ధ వాక్యాలు ఉన్నాయో తెలుసుకోండి హిందూ బంధువులారా. మీరు ఆ దేవుని మాట వినకపోతే, అతను చెప్పినట్లు వినకపోతే మీ పిల్లల మాంసాన్ని మీతోనే తినిపిస్తానంటున్న బైబిలు దేవుడు. ఇలాంటి బైబిలుని తెచ్చి సువార్త అంటూ చెప్పనీక వస్తున్నారు. అంటే వాళ్ళ దేవుణ్ణి మనం నమ్మకపోతే, మొక్కకపోతే మీ పిల్లల మాంసాన్ని మీ చేతనే తినిపిస్తాడంటున్నాడు. ఇటువంటి దేవుడు సమాజానికి అవసరమా? ఇటువంటి గ్రంథం సమాజానికి అవసరమా? కేవలం పాస్టర్లు బ్రతకడానికి తప్ప ఏమిటికి పనికిరాదు. పాస్టర్లు సువార్త అంటూ వచ్చి జనాలను మోసం చేస్తూ మతం మారుస్తున్నారు. ఇటువంటి వాక్యాలు వాళ్ళు ఏమీ చెప్పరు. చెల్లిని అన్న చేసుకోవడం, సొంత తండ్రే తన కూతురులను గర్భవతులను చేయడం, ఒక వదినకి కడుపు చేయమని మరిదిని పంపడం యెహోవా దేవుడు, వదిన పువ్వులో వీర్యం వేయకపోతే ఆ మరిదిని చంపడం. ఇటువంటి బైబిలును తెచ్చి ప్రజలకు పంచి మతము మారుస్తున్నారు పాస్టర్లు. వాళ్ళు దశమ భాగాల కోసం జనానికి లేనిపోని మాటలు చెప్పి మతం మారుస్తారు. మా దేవుడిని నమ్ముకుంటే అది జరుగుతుంది, ఇది జరుగుతుందని మీరు ఏదో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దానిని ఆసరగా తీసుకొని వాళ్ళు మతం మారుస్తారు. స్వస్థతలు ఉన్నాయని, మా దేవుణ్ణి నమ్ముకుంటే మీకు అప్పులు పోతాయని, మీకు అది బాగవుతుంది, ఇది బాగవుతుంది అని చెప్తారు. ఎక్కడైనా స్వస్థతలు ఉంటే, వాళ్ళ దేవుడి దగ్గర శక్తి ఉంటే, ఒక కాలు తెగిపోయిన వాడికి కొత్త కాలు మొలిపించారా? 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ పాస్టర్లు అలా మొలిస్తే మనుషులు చేయలేని కార్యం చేస్తేనే దేవుడు ఉన్నట్లు. ఇలా పిల్లల మాంసాన్ని తినిపించే దేవుడు దేవుడా? ఆయనను మొక్కకపోతే మీ పిల్లల చేతనే మీ మాంసాన్ని తినిపిస్తాను, పిల్లల మాంసం అంటున్నాడు. ఈ బైబిల్లో తండ్రి కూతుర్లు, అన్నా చెల్లెళ్ళు, వదిన మరిది, ఏ అమ్మని అక్కని చెల్లిని పినతల్లులతో పడుకోవడం, ఇలాంటి బైబిల్ని తెచ్చి సువార్తగా చెప్పి మతం మారుస్తున్నారు. హిందూ బంధువులారా మేల్కోండి. ఇవి అడగండి, ప్రశ్నించండి. ఒక్కసారి మతం మారితే పాస్టర్లకు జీవితాంతం మీరు దశమ భాగాలు ఇస్తూనే ఉండాలి. క్రైస్తవులు కూడా బాగా ఆలోచించండి. పాస్టర్లు బాగుపడినారే తప్ప ఒక విశ్వాసి కూడా ఎక్కడా బాగుపడినట్లు లేదు. మీ పాస్టర్లను అడగండి, మీకు ఇటువంటివి బైబిల్లో చెప్పరు. మీకు మీ వలె మీ పొరుగువాడిని ప్రేమించు అన్న మాట తప్ప వేరేది ఏమీ చెప్పరు. మీ పాస్టర్ని అడగండి.
ఈ బైబిల్లో ఇవి ఉన్నాయా లేదని అడగండి. అడిగితే మీకు సాతాను పట్టిందని తప్ప వేరే ఏమీ చెప్పడు. జై శ్రీరామ్.